సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్కు త్వరలో నోటీసులు అందనున్నాయి. జయశంకర్ వర్సిటీ అధికారులు పేపర్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. న్యాయ నిపుణుల సూచనలతో చర్యలు తీసుకోనున్నారు. వర్సిటీ నుంచి వెహికల్ అలవెన్స్ కింద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 61 లక్షలు తీసుకోవడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ అదనపు కార్యదర్శిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. 2016 నుంచి 2024 వరకు దాదాపు 90 నెలలు స్మితా తీసుకున్నట్లు గుర్తించారు. నెలకు 63,000 తీసుకున్నట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. యూనివర్సిటీ బోర్డు మీటింగ్లో అధికారులు చర్చించారు. ప్రభుత్వానికి 2-3 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. వెంకటేష్, మొత్తంగా సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి, అంటే గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ అయితే మాత్రం త్వరలోనే నోటీసులు అందబోతున్నాయి. ఈ విధంగా కూడా నోటీసులు జారీ చేయబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే అంటే మొత్తంగా జయశంకర్ వర్సిటీకి సంబంధించి ఆ వర్సిటీ నుంచి కూడా ఒక 2016 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు, అంటే దాదాపు 90 నెలల పాటు అయితే మాత్రం, అంటే ఒక ఇన్నోవా వెహికల్ కి సంబంధించి ఒక ప్రైవేట్ వాహనం ప్రవీణ్ కుమార్ పేరు మీద అకౌంట్ తోటి స్మితా సబర్వాల్ 63 లక్షల వరకు తీసుకున్నారు అనేటువంటిది అయితే మాత్రం ఆడిట్ అధికారులు అయితే గుర్తించారు. ఆడిట్ అధికారులు వేసినటువంటి ప్రశ్నలకు అయితే మాత్రం ఇటు వర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది దగ్గర అయితే మాత్రం ఏ విధమైనటువంటి సమాధానం లేకపోవడంతో అసలు ఎందుకు చెల్లించారు, ఏ ప్రాతిపదికన చెల్లించారు, ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఆడిటింగ్ సంబంధించినటువంటి అధికారులు వారంతా కూడా ఈ విధమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినటువంటి నేపథ్యంలో వారు కూడా గతంలో సీఎంఓలో పనిచేశారు కాబట్టి సీఎంఓ నుంచి వారు డైరెక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము చెల్లించామే కానీ అది ఎందుకు ఏమిటి అని కూడా మేము కూడా అడగలేదు అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ గమనార్హంగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆ వర్సిటీకి సంబంధించినటువంటి బోర్డు మీటింగ్ లో కూడా పూర్తిగా అధికారులు అయితే చర్చించారు. ప్రభుత్వానికి 2-3 రోజుల్లో కూడా నివేదిక అందిస్తారు. ఈ నివేదిక అందించినటువంటి అనంతరం అయితే మొత్తంగా సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్కు త్వరలో నోటీసులు జారీ చేయడమే కాకుండా అసలు ఎందుకు ప్రాతిపదికను తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాలపైన విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి సిఎస్ కూడా పూర్తిగా విచారణకు ఆదేశించబోతున్నారన్నట్లుగానే తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. వెంకటేష్. రైట్ తేజ, థ్యాంక్ యూ.